నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కడపలో అందున పులివెందుల నాయకుల బీభత్సకాండ. ఎక్కడ? కలెక్టరేట్లోనే. ఎవరు ముందర? రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలోనే. ఏం జరిగింది? ఇసుక రీచ్ టెండర్లకు సంబంధించి ఇద్దరు నాయకులు పోటీ పడ్డారు. వాళ్ళ అనుచర గణాలు అక్కడ హిందీలో షోలే సినిమా మాదిరి జీపులు వేసుకొని వచ్చి మరీ అక్కడ రగడ సృష్టించారు. ఎవరు సృష్టించారు? ఏంటి అసలు గొడవ అంటే, 3 ఇసుక రీచులు ఉన్నాయి కడప జిల్లాలో. వాటికి సంబంధించి టెండర్లు పిలిస్తే ఇంకెవరూ పాల్గొనకుండా బీటెక్ రవి అనుచరులు వెళ్ళి అక్కడ పాగా వేశారు. పోనీ వచ్చిన వాళ్ళన్న పరాయి వాళ్ళ, జగన్మోహన్ రెడ్డి మనుషుల, వైసీపీ వాళ్ళ? అసలు తుపాకీ దొరకకుండా తిరుగుతున్నారు కడప జిల్లాలో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మరి ఎవరు వచ్చారు? సొంత పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు వచ్చారు. ఎవరితో వచ్చారు? ఆయన అనుచరులతో వచ్చారు. ఎవరెవరి మీద దాడి చేశారంటే బీటెక్ రవి అనుచరులు ఈయన అనుచరుల మీద దాడి చేశారు. అడ్డుకోవటానికి వెళ్ళబోతే దుర్భాషలాడారు. వీళ్ళకి సపోర్ట్ వచ్చినందుకు గాను జనసేన నాయకులు, కార్యకర్తల వీపులు చిరిగాయి. అలా బెత్తాలు పట్టుకుని పరిగెత్తిచ్చారనమాట. ఇదేదో సినిమా షూటింగ్ అనుకున్నారు చాలామంది చాలాసేపు. ఏమైనా జరుగుతుందేమో, ఏమైనా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో జరుగుతుంది. తీరామో చూస్తే అన్నీ తెలిసిన ముఖాలే. బీటెక్ రవి అనుచరుల ముఖాలు, రాంగోపాల్ రెడ్డి గారు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారి అనుచరులు. ఇంతకే ఏంటంటే ఆ 3 ఇసుక రీచులలో ఇంకెవరు వాటికి టెండర్లు వేయడానికి వీలు లేదని చెప్పి 2 రోజుల పాటు కాపలా కాసి రెండో రోజు హంగామా సృష్టించారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారి అనుచరులు అక్కడికి వెళ్ళేసరికి ఎట్టా వెళ్తారు మమ్మల్ని కాదని, ఏం తమాషాగా ఉందా అని చెప్పేసి పరిగెత్తిచ్చారు. దాడి చేశారు, దౌర్జన్యానికి దిగారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంది, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంది. అందరూ ఏదో మనకి మంచి సంజయ్ థియేటర్లో సినిమాకి వెళ్ళినట్టు సినిమా చూశారు. గొడవను ఎవరు పట్టించుకోవాలా? ఇదేదో షూటింగ్ అనుకున్నారు కొంతమంది తెలియని అమాయకులు. తెలిసిన వాళ్ళు మనకెందుకులే మధ్యలో దొరికితే తల్ల పగులుతాయని చెప్పేసి వాళ్ళు పక్కే తప్పుకున్నారు. మరి పోలీసులు ఇంకా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా సినిమా చూశారు. ఇంతమంది చూసిన సినిమా తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్కి చేరలా, ఇంకా రీల్ అందలా, ఇంతవరకు రెస్పాండ్ కాల తెలుగుదేశం పార్టీ. కొసమెరుపు ఏంటంటే ఇందులో జనసేన నాయకులు, కార్యకర్తలకు కూడా దెబ్బలు తగిలినాయి. వీళ్ళు బీటెక్ రవి అనుచరులు చేసిన హంగామాకి. అటు ఇద్దరు ఎమ్మెల్సీలే, ఇద్దరు ఒక పార్టీ వాళ్లే. మధ్యలో ఉరువురు మంగళం మీద పడ్డట్టు జనసేన వాళ్ళని ఎందుకు వాళ్ళ మీద దాడి చేసినట్టు, వాళ్ళని ఎందుకు కొట్టినట్టు అంటే సమాధానం లేదు. ఇంతవరకు ఎవరిని పిలిపించిన దాఖలాలు లేవు, ఎవరూ మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ జనసేన చీఫ్ సేనానికైతే రిపోర్ట్ వెళ్ళిపోయింది. ఆయన చాలా సీరియస్ అయ్యారట. ఏంటిది అడ్డు అదుపు లేకుండా నిన్న మొన్నటి దాకా మనం జగన్మోహన్ రెడ్డిని తిట్టి, జగన్మోహన్ రెడ్డిని ఏంచి చొక్కాలాగా ఇప్పేసి క్లిప్పులు వేసి తగిలించి తగిలించేసి చెప్పిందంతా ఇవాళ మనం చేయటం ఏంటని చెప్పి ఆయన సీరియస్ అయ్యారట. హోమ్ మినిస్టర్ అనిత గారికి కాల్ చేశారట. అమ్మ ఏంటమ్మా లా అండ్ ఆర్డర్ మళ్ళీ ఇట్టా అని. పాపం ఆవిడేం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఆవిడ సబ్జెక్ట్ కాదు. ఆవిడేం చేయగలడు? నేను ఎస్పీ గారితో మాట్లాడతానండి అని మాత్రం చెప్పారట. అంతే ఆవిడ చెప్పింది. నిజానికి ఆవిడ చేయగలిగింది కూడా అదే. మహా అయితే డీజీపీ గారితో మాట్లాడితే డీజీపీ గారు కూడా తప్పనిసరిగా నేను ఎస్పీ గారితో మాట్లాడతాను. ఈ మాట్లాడుకోవటాల దగ్గర ఆగిపోయింది. అక్కడ కొట్లాటలు జరిగినాయి. ఇసుక రీచులకి సంబంధించి టెండర్లు వేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మామూలుగా దురుమాడి వాళ్ళు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అఘాయిత్యాలు, అకృత్యాలు అన్నిటి మీద విచ్చలవిడిగా పోరాడి ఇవాళ మళ్ళీ మీలో మీరు కొట్టుకోవటం ఏంటని చెప్పి జనం నిలదీస్తే తెలుగుదేశం నాయకులు ముఖం చాటేస్తున్నారు. జరిగింది ఇది. కొంచెం వెనకల్లో బూడిద గొడవ, ఫ్లై యాష్ గొడవలో ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, మళ్ళీ అది కూడా కూటమిలో వాళ్ళిద్దరికి గొడవ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారే ఏకంగా బీజేపీ వాళ్ళని లకారాలతో తిట్లు లంకించుకున్నారు. మరి ఆయన పిలిచి సంజయ్ అడిగింది లేదు. ముఖ్యమంత్రి గారు ఆయనదైన శైలిలో 7-8 సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే, ఆ ఇష్యూ సైలెంట్ అయింది. పాపం ఆదినారాయణ రెడ్డి గారు మాత్రం పాత వాసన కదా, తెలుగుదేశం పార్టీ వాడే కదా. చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళారు, సంజయ్ ఇచ్చుకుని, అయ్యా నమస్కారం అయ్యా, నేను మొత్తం 10 మంది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వచ్చేసారు. ప్రభాకర్ రెడ్డి గారు అది కూడా చేయాల. సరే, దానికి కూడా మినహాయింపు ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ. ఏమని? ఆయన పెద్ద ఆయన కదా, మేము ఫోన్లో మాట్లాడాం, ఆయన అంతా సర్దుకుంటుంది. అలాగనే ఆయన అక్కడ ఆగాడా? మరుసటి రోజు ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి బీజేపీ నేత సినిమా తార ఆవిడ మాధవలతి గారి మీద ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఏంటి అసలు అంటే ఇక్కడ మనం మాట్లాడలేండి ఆయన్ని. వాళ్ళకి కొంచెం ఎలా ఉండాలో పద్ధతులు, సంస్కారాలు, సంప్రదాయాలు ఎలా ఉండాలో ఆవిడకి నేర్పించండి అని బీజేపీ నేతలకి సుద్దులు చెప్పారు. పెద్ద గొడవ మహిళా సంఘాలన్నీ రంగంలోకి దిగిన తర్వాత నా ఉద్దేశం అది కాదు, నా వయసు 72 ఏళ్ళు, నాకు అలాంటి ఉద్దేశాలు ఎందుకుంటాయి,
నేనేదో అదాటన అనేసాను అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే అదాటన అనేశారు, లేదా చేస్తే ఏదో చిన్న పనే కదా, చిన్న చితక అక్కడక్కడ జరుగుతుంటాయంట. మరి ఇదే కదా సోషల్ మీడియాలో జనాలు అడుగుతుంది. వైసీపీ వాళ్ళు అడగట్లా. వైసీపీ వాళ్ళు కూడా అంటే బిత్తరపోయి చూశారు ఈ గొడవంతా. ఇదేంటి, మనం కదా ఇలాంటి దౌర్జన్యాలు చేయాల్సింది, వీళ్ళెవరు వీళ్ళలో వీళ్ళు కొట్టేసుకోవడం ఏంటి, మనల్ని ఏదో మాయలో ట్రాప్లో పడేస్తున్నారు, అసలు మన ప్రావెస్నెస్ అంతా ఏమైంది, మన దౌర్జన్య శక్తి అంతా ఎవరు ఎత్తుకుపోయారు, కాకెత్తుకుపోయిందా, వీళ్ళు గొడవ పట్టడం ఏంటి, మనం కదా గొడవలు చేయాల్సిందని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంలోకి లోనయ్యారు, విస్తుపోయారు, అవాక్కయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. ఇదంతా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ, పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ దగ్గర నుంచి కానీ, ఇంతవరకు బీటెక్ రవిని కానీ, ఏంటి బీటెక్ రవి ఎందుకు ఇలా జరిగింది, ఇలా చేయొచ్చా, ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా అక్రాస్ ద టేబుల్. చంద్రబాబు గారిని మొదటి నుంచి అంటే శాంతియుత పంథ, గొడవలు ఉన్నాయి, కూర్చోండి, ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, 3 రీచ్లు ఉన్నాయి, ఒక 6 నెలల పాటు ఒకళ్ళు 2 రీచ్లు, ఇంకొకళ్ళు 1 రీచ్, ఇంకో 6 నెలలు ఇంకొకళ్ళు 2 ఒకళ్ళు 1 అట్లా తీసుకోండి అని సర్ది చెప్పుకోవచ్చు కదా అనేది మరి జనరల్గా ఆయన గొడవ పడద్దనే ఉద్దేశంతో. టెండర్ల గురించి గొడవపడి అప్పుడెప్పుడో 30-40 ఏళ్ల క్రితం వచ్చిన ఆ షోలే సినిమాని తీసుకొచ్చి రెప్లికేట్ చేసి కడప కలెక్టరేట్లో ఈ హంగామా సృష్టిస్తే తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు, జనసేన పార్టీ మాట్లాడలేదు, వైసీపీ కూడా మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళు షాక్లో గెలిపారు. మేం చేయాల్సిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు అన్నీ వీళ్ళు చేయటం ఏంటి అనే సంశయంలోంచి వాళ్ళు ఇంకా బయటపడలా. ఇంకా వాళ్ళని ఆ ట్రామాలో ఉన్నారు, ఆ ట్రామా నుంచి బయటపడలా. ఇది కాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గొడవలో మొన్న చంద్రబాబు గారు పిలిపిస్తే ప్రభాకర్ రెడ్డి రెస్పాండ్ కాల. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే మాదేవలత ఎపిసోడ్ వచ్చింది. దాంట్లో ఏదో క్షమాపణ చెప్పారనుకోండి, అది వేరే విషయం. అంతర్గతంగా అయితే కూటమిలో ఈ విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కానీ రోడ్డు ఎక్కింది మాత్రం కడప జిల్లా పులివెందులకి సంబంధించి ఇసుక రీచ్లు. ఆ ఇసుక రీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒకసారి కనుక మనం చూస్తే మొత్తం 3 రీచ్లు ఉన్నాయి జిల్లాలో. చక్రాయపేట మండలంలో 2, సిద్ధవటం మండలంలో మరో ఇసుక రీచ్ కోసం టెండర్లు పిలిచారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేయడానికి సమయం ఉండటంతో మధ్యాహ్నం 3 గంటల నుంచే టీడీపీ నేత బీటెక్ రవిచంద్రన్ మైనింగ్ కార్యాలయం వద్ద మకానించారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీలు లేదని కార్యాలయం తలుపుల వద్ద మోహరించారు. ఇదండి జరిగింది. సో ఇప్పటికే ఉన్న రీచుల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న నేతలు మరో 3 దక్కించుకోవటం కోసం బాహాబాహాకి దిగారు. జనరల్గా ఏంటంటే బీటెక్ రవి అలాగే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు స్నేహితులే. మరి ఎక్కడ తేడా వచ్చిందో ఏందో, ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. 3 రీచుల్లో ఆధిపత్య పోరు కాకపోతే ఆధిపత్య పోరులో వీళ్ళు వైసీపీని ఆల్మోస్ట్ క్రాస్ చేశారు. వైసీపీ వాళ్ళు ఎట్లా దిగేవాళ్ళు రంగంలోకి, ఇలా మైనింగ్ ఆఫీస్ బయట వెహికల్స్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని షోలేలో గబ్బర్ సింగ్ మాదిరి, అంజాద్ ఖాన్ మాదిరి కూర్చొని రగడ చేస్తుంటే ఏం చేస్తున్నారండి పోలీసులు? ఇదే మరి జనసేన చీఫ్ హోంమంత్రి గారిని అడిగారట, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారిని అడిగారట, అమ్మ ఏంటిది లా అండ్ ఆర్డర్ ఏం చెబుతుంది ఆవిడ, లా అండ్ ఆర్డర్ ఏమైపోయిందంటే, ఆవిడ చేతిలో లేని సబ్జెక్టు గురించి ఈయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఆవిడని అడగకూడదు కదా, డీజీపీ గారిని అడగాలి. కానీ ఆయన ప్రోటోకాల్ పాటిస్తారు. ముందర మంత్రికి చెప్తారు, హోంమంత్రి మినిస్టర్ కన్సర్న్ కాబట్టి. లా అండ్ ఆర్డర్ మినహా హోంమంత్రి అనే విషయం తెలిసిన ఆమెనే అడుగుతుంటారు. ఈయన కూడా డీజీపీ గారు ఏం చెప్పలేని పరిస్థితి. ఇటు ఎస్పీ మాత్రం ఏమంటారు? ఇంత గొడవ జరిగిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలే, మధ్యలో ఏంది రాంగోపాల్ రెడ్డి గారి మేనల్డ్ ఎవరో బంధువు ఒక ఆయన పాపం ఏదో ఆ ఊరికి పరీక్ష రాసుకోవడానికి వచ్చాడు, ఆ పిల్లాన్ని పట్టుకుని కూడా చితకబాదేశారంట బీటెక్ రవి అనుచరులు. దీంతో ఇక ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి సతీమణి ధర్నాకి దిగారు. సొంత పార్టీలో ఇంత లుకలుకలుంటే ఎలాంటి సంకేతం వెళ్తుంది? 44 ఏళ్ళు 45 ఏళ్ల క్రమశిక్షణ గల పార్టీ. ఓ పక్క ఎన్టీఆర్ గారిని స్మరించుకునే ముందు రోజు జరిగింది ఇది. మరి దీని మీద ఏమైనా పిలిచి వివరణ అడుగుతారా లేదా? ఓ పక్క జనసేనానికి ఎలాంటి సంజాషి ఇచ్చుకోవాలి, రోజు ఇదొకటి తలకాయ నొప్పి తెలుగుదేశం పార్టీకి. ఏమన్నా జరిగితే ఆయనే ఊరుకోడు, ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతాడో తెలియదు, వాళ్ళ భయాలు వాళ్ళకి. మొన్న ఆయన క్యాబినెట్ మీటింగ్, క్యాబినెట్లోని ముఖ్యమైన మంత్రులు ఇద్దరు, రామనారాయణ రెడ్డి గారు, హోంమంత్రి అనిత గారు అక్కడ కూర్చున్నారు, పార్సాది గారు కూడా అక్కడికి వెళ్ళారు. తిరుపతిలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవటం ఈయనకి తెలిసింది, ఈయన పిలవలేదు అని వైసీపీ వాళ్ళు అంటారు. పిలిచారో లేదో వాళ్ళిద్దరికీ తెలుసు, తెలుగుదేశం జనసేన. ఈ పిలిచేసి ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గర జేఈఓ క్షమాపణ చెప్పాలి, ఈఓ క్షమాపణ చెప్పాలి, చైర్మన్ క్షమాపణ చెప్పాలి అనే మాటలు అడిగి ఉండేవాళ్ళు కాదు కదా అనే మాటలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక
ఈ ప్రస్తావన దీనికి సంబంధించి తేకముందే దీన్ని సర్ది చెప్పేస్తే బాగుంటుంది, కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.